ధ్యానాంశము విశ్రాంతి, రెస్ట్. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలచి ఉన్నది. For the people of God, rest is awaited. విశ్రాంతినిచ్చెడు దేవా, శ్రమలెల్ల తీర్చెడు నాథా, ప్రేమతో ఆదరించుమయా. ఈ సమయానికి అంటే శుక్రవారం సాయంకాలం అయితే ఇజ్రాయెల్ దేశం అంతటా ప్రతి ఇంట్లో నుంచి ఒక పాట వినబడుతుంది. ఏమిటా పాట? షాలోమ్ అలైకుం అనే చక్కని పాట. షాలోమ్ అలైకుం. ఎంతో చక్కని అర్థవంతమైనటువంటి పాట పాడి వాళ్ళు షబ్బాత్ను ప్రారంభిస్తారు. అంటే ఏమిటంటే శుక్రవారం సాయంకాలం నుంచి శనివారం సాయంకాలం వరకు వారికి విశ్రాంతి అనమాట. ఏమి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, అంతా ట్రాన్స్పోర్టేషన్ క్లోజ్. రోడ్స్లో ఏమి కూడా వెహికల్స్ వెళ్ళవు. దేశమంతటా పిల్లలు చక్కగా రోడ్డు మీదకి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. అంటే ఏమి భయం ఉండదన్నమాట. వెహికల్స్ వస్తాయి, వాళ్ళకి ఏమైనా ఆపద కలుగజేస్తాయని ఏమి ఉండదు. పిల్లలు చక్కగా చిన్న 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 సైకిల్స్ వేసుకుని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. చూడండి, ఒక్కరోజు ట్రాన్స్పోర్టేషన్ ఏమీ లేదు అంటే ఎంత ఎనర్జీ సేవింగ్స్, ఎంత పెట్రోల్ ఆదా చేయగలుగుతాం, ఎంత డీజిల్ ఆదా చేయగలుగుతాం, ఎంత కార్బన్ ఎమిషన్స్, బొగ్గు పులుసు వాయువు అంటారు కదా, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎంత రెడ్యూస్ అవుతాయి. మోదీ గారు ఇజ్రాయెల్ చాలాసార్లు వెళ్ళారు. ఆయన గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉండినప్పుడే చైనా కూడా వెళ్ళడం సంభవించింది. చైనా వెళ్ళి తర్వాత విదేశాలు వెళ్ళినప్పుడు చక్కగా ఒక నోట్బుక్ తీసుకుని ఆ నోట్బుక్లో ఒక స్టూడెంట్ లాగా అన్ని విషయాలు రాసుకుంటారు. ఎంత హ్యూమిలిటీయో చూడండి. ఒక చీఫ్ మినిస్టర్ అయ్యండి ఒక నోట్బుక్ తీసుకుని, ఒక పెన్ను తీసుకుని అక్కడ ఉన్నటువంటి విషయాలు, ఆయనకి మనస్సుకు హత్తుకున్నటువంటి విషయాలు, ఆయనకు వచ్చినటువంటి ఐడియాస్, థాట్స్, అంటే ఆ దేశంలో ఉన్నటువంటి విషయాలు మనం ఇండియాలో ఏమి ఇంప్లిమెంట్ చేయగలం అన్నవి రాసుకునేవారు. అంటే నేను ఎట్లా చూసాను, నేను ఏమన్నా ఆయనతో వెళ్ళానా ఏంటి అంటే న్యూస్లో చూసిందే, న్యూస్లో చూపించిందే. మాస్ మీడియా, కమ్యూనికేషన్స్, టెలివిజన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లా నేర్చుకోవాలి మనం. మంచి ఎక్కడున్నా కూడా నేర్చుకోవాలి. ఇజ్రాయెల్ దేశం ఒరిజినల్ అనమాట. దేనికి ఒరిజినలు? దేవుని వాక్యానికి ఒరిజినల్, అస్సలు అనమాట. దేవుని మాటలు యథార్థమైనవి అనుటకు ఇజ్రాయెల్ దేశం ఒక రుజువు. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ద ఎవిడెన్స్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హెవెన్ అని ఒక దైవజనులు చెప్తారు. పరలోకం అన్నది అనుటకు రుజువు ఏమిటి అంటే ఏంటంటే, మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏమిటి? దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఏమిటంటే, ముందుగా దేవుని ప్రజలు ఎవరు? అందరూ చెప్పేది ఏంటంటే ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు, యాకోబు యొక్క సంతతి దేవుని యొక్క ప్రజలు, ఇజ్రాయేల్ వంశస్థులు, అబ్రహాం వంశస్థులు దేవుని ప్రజలు అంటారు. అది వాస్తవమే. అయితే చూసారా, ఆ ఇజ్రాయేలీలు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇజ్రాయెల్ కంట్రీ తీసుకున్నట్లయితే ఆ ఇజ్రాయెల్ పాపులేషను ఆకాశ నక్షత్రములంత కాదు కదా, చాలా తక్కువే. స్వల్ప జనమగు యాకోబు. అయితే దేవుడు ఏమంటా ఉన్నారు? నీ సంతానము ఆకాశ నక్షత్రం వలవే, ఇసుక రేణు వలవే విస్తరించునని అబ్రహాం దేవుడు దీవించారు. అంటే ఏంటంటే, ఇజ్రాయేలీల దేశంలో ఉన్నటువంటి వారే ఇజ్రాయేలీలు కాదు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వారే దేవుని ప్రజలు కారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామాన్ని అంగీకరించి దేవునితో సమాధాన పడతారో వారందరూ కూడా ఇజ్రాయేలీలే. అంటే ఏమిటంటే, ఇజ్రాయేలీలకు అన్యులకు మధ్య ఉన్నటువంటి ఆ వాల్ ఆఫ్ హాస్టిలిటీ, ఆ విభేద సంబంధమైనటువంటి గోడ, అభ్యంతరకరమైనటువంటి గోడ పడగొట్టి ఉభయులను దేవుడు
యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఐక్యపరిచారు. చూసారా ఈ మర్మం ఎంతో గొప్పది. ఇప్పుడు ఇజ్రాయేలీలకి ఏ ప్రామిసెస్ అయితే ఉన్నాయో, ఏ వాగ్దానాలు అయితే ఉన్నాయో, అన్యులమైనటువంటి జెంటైల్స్‌మైనటువంటి మనకు కూడా, అంటే విదేశీయులకు కూడా, ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, ఏషియా నేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళకి, యూరప్ నేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళకి, అమెరికా నేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళకి, ఆస్ట్రేలియా నేషన్‌లో ఉన్నటువంటి వారికి అన్నీ కూడా దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాలు వర్తిస్తాయన్నమాట. ఇప్పుడు మనము దేవునితో సమాధాన పడినప్పుడు, ఆ సమాధాన పడడం ఎట్లా? ఆయన ఏక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యుగముల అంతమంది ఈ లోకానికి వచ్చారు. ఆయన మనం స్వీకరించాలి. యేసుక్రీస్తు ప్రభుని మనం దేవుని కుమారునిగా అంగీకరించినట్లయితే, దేవునిగా అంగీకరించినట్లయితే మనం దేవునితో సమాధాన పడగలం. యేసుక్రీస్తు ప్రభుని అందరూ కూడా ఒక మంచి సోషల్ వర్కర్గా ఒప్పుకుంటారు, సమాజ సేవకునిగా ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు ప్రభుని అందరూ కూడా ఒక ప్రాఫెట్గా ఒప్పుకుంటారు, ఒక ప్రవక్తగా ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు ప్రభుని ఒక ప్రేమకు గుర్తుగా అందరూ ఒప్పుకుంటారు. కానీ ఎంతమంది యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారునిగా, అంటే దేవునికి మారుగా, దేవుని స్థానంలో దేవునిగా మానవుల యొద్దకు వచ్చినటువంటి వారు అని ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారు. Those that confess that Jesus is God with their mouth and trust in Jesus Christ by receiving Jesus as their Savior will be saved. సేవ్డ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, ఎంతమంది విదేశాలు వెళ్తా ఉన్నారు చెప్పండి రోజు? ఎన్ని కౌన్సిలేట్లు ఎంత బిజీ. అమెరికా కౌన్సిలేట్లు ఇప్పుడు వీసాకి అప్లై చేసుకుంటే, మీరు ఇప్పుడు వీసాకి అప్లై చేస్తే 6 months పడుతుంది సార్, మీరు ముందుగానే అప్లై చేయాలి వీసా. ఇప్పుడు అప్లై చేసి మార్చి కల్లా వీసా రావాలంటే ఎట్లా? అంటే ఏంటంటే మార్చి 20వ తారీఖున నేను అక్కడికి వెళ్ళాలి అమెరికా, ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికి. అమెరికన్ కెమికల్ సొసైటీ కాన్ఫరెన్స్లో నా పేపర్ యాక్సెప్ట్ అయిందనమాట. యాక్సెప్ట్ అయింది ఎప్పుడు? డిసెంబర్లో యాక్సెప్ట్ అయింది. తర్వాత మార్చిలో ఏమో ప్రజెంటేషను. 3 మాసాలే ఉంది. నా ట్రావెల్ ఏజెంట్ని నేను కాంటాక్ట్ చేశాను. సార్ ఇట్లా నేను మార్చిలో అమెరికా వెళ్ళాలి సార్, నాకు వీసా కావాలంటే, అమెరికా వీసా కొంచెం టైం పడుతుంది సార్, చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, మినిమం 6 months పడుతుంది, అయినా ఫాస్ట్గా అవ్వాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది అని నాకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. వాళ్ళు చెప్పినటువంటి డీటెయిల్స్ నేను ఫాలో అయ్యి తర్వాత ఫండింగ్ కోసం CSIR, తర్వాత ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సు, ఇంకా అదర్ ఫండింగ్ ఏజెన్సీస్ని కాంటాక్ట్ చేశాను. అంటే ఏంటంటే ఫండింగ్ అంటే ఏమిటంటే, నా సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళే స్తోమత నాకు లేదు కదా. 9 సంవత్సరాలు అబ్రాడ్లో ఉన్నాను, లక్షలే సంపాదించాను. ఎంత చెట్టుకి అంతే గాలి, సంపాదించింది అట్లనే ఉండిపోతుందా ఏంటి? మా టీచర్ గారు ఒక ఆయన ఉన్నారు, ప్రొఫెసర్ గంగవరపు రంగారావు గారని, తింటా కూర్చుంటే కొండలైనా తరిగిపోతాయి అని చెప్తారనమాట. వాస్తవమే కదా. ఆస్తి ఉంది అని చెప్పి తింటా కూర్చుంటే ఆస్తి అట్లా నిలిచిపోతుంది? ఆస్తులు కరిగిపోవా? కొండలు కూడా కరిగిపోతాయి. తింటా కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయని చెప్పారు. వాస్తవమే కదా, పెద్దవాళ్ళు చెప్పింది వాళ్ళ అనుభవంతో చెప్తారు. అందరూ అడుగుతారు, 9 సంవత్సరాలు మీరు అబ్రాడ్లో ఉన్నారు కదా, 9 సంవత్సరాలు మీరు పోస్ట్ డాక్ చేశారు కదా, ఆ డబ్బంతా ఏం చేశారు? ఇజ్రాయెల్లో ఉండడం అంటే ఏమన్నా అంత సులువా? సౌత్ కొరియాలో ఉండడం అంటే ఏమన్నా అంత సులువా? ఎంత చెట్టుకి అంతే గాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇజ్రాయెల్ ఎంత కష్టం. వైన్ కంటే నీళ్ళే ఎక్కువ కాస్ట్లీ. ఇంటద్ది వచ్చి మినిమం 2000. అంటే మనం ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి దేశం గురించి చెడుగా మాట్లాడుతున్నాను, విమర్శిస్తున్నాను అని కాదు. మనకి అది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఎందుకంటే మనం ఫారినర్స్ కనుక. ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళకి పాల పొడి, తర్వాత డైపర్సు, ఇవి అవి, కిండర్ గార్డెను, ఇవి అవి, ఇంకా చెప్పుకొని అవసరం లేదు. ఇంకా హెల్త్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్సు, ఇంకా మిగిలేదు ఎక్కడ? మీరు 9 సంవత్సరాలు అబ్రాడ్లో ఉన్నారు కదా, డబ్బులన్నీ ఏం చేశారు? ఎక్కడుంటాయి? ఎంత చెట్టుకి అంతే గాలి. ఏ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టద్దా? కిండర్ గార్డెన్ ఫీజు కట్టద్దా? ఇంటికి రెంట్ కట్టద్దా? ఎన్నో ఖర్చులు కదా. ఏమన్నా కొంచెం 4 పైసలు నేను సేవ్ చేసుకోగలిగాను అంటే అది కేవలం చైనా దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అనమాట. ఇప్పుడు 200 న్యూ ఇజ్రాయలీ షెకెల్స్ పెట్టుకుని మార్కెట్కి వెళ్ళాను అనుకోండి, ఒక లిస్ట్ రాసుకుని ఇవి కొనుక్కోవాలనుకుంటే, ఆ 200 న్యూ ఇజ్రాయలీ షెకెల్స్ అయిపోతే ఇంకా నా చీటీలో ఉన్నటువంటి
ఆ 10 వస్తువుల్లో 5 వస్తువులే వస్తాయి, ఇంకా 5 వస్తువులు కొనుక్కోవాల్సిన అట్లనే ఉండిపోతాయి. అదే చైనా అనుకోండి, 10 వస్తువులు రాసి పెట్టుకుంటాను, ఈ 10 కొనుక్కోవాలి అని చెప్పి. అంటే నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు సిద్ధపడతాను అన్నమాట. చిన్న కొట్టుకు వెళ్ళేటప్పుడు కూడా ఈరోజు ఏం తీసుకోవాలి, సరే, డిటర్జెంట్ పౌడర్ అవసరం, టూత్పేస్ట్ అవసరం, తలకి నూనె అవసరం అని చెప్పి ఏ వస్తువులు తీసుకోవాలో ముందు రాసుకుని వెళ్ళాలి కదా. కొట్టుకు వెళ్ళేది కుక్క సంతకి వెళ్ళినట్టు, తోక ఊపుకుంటూ వెళ్ళేది, తోక ఊపుకుంటూ వచ్చేది. 5 వస్తువులు కొనుక్కోవాలని వెళ్తారు, 3 వస్తువులు తీసుకుంటారు, 2 మర్చిపోతారు. అయ్యో మర్చిపోయాను, ఇంటికి వచ్చిన తర్వాత ఉప్మారవ్వ తీసుకుని రావాలని అనుకుంటారు. ఇంటికి వచ్చేటప్పటికి ఇడ్లీ రవ్వ. వాళ్ళు ఉప్మారవ్వ వేస్తున్నారో లేకపోతే నూకలు వేస్తున్నారో, ఇది వేస్తున్నారు, అది వేస్తున్నారు చూడొద్దు. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, మనం తీసుకునే వాళ్ళు నాణ్యత చూసుకోవద్దు. దేవుని వాక్యం ఎరిగినప్పుడు మనకి ఆ వివేకం దేవుడు ఇస్తారనమాట, ఆ మెలకువ దేవుడు ఇస్తారు. కళ్ళుండి కూడా చూడలేరు చాలామంది. గుడ్డితనం కాదు అది, ఏంటంటే నిర్లక్ష్యం. ఎక్కడో ఉంటుంది మనసు, బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. అదే చైనా వెళ్ళాం అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చీటీ రాసుకుంటాను అనమాట, పలానా వస్తువులు తీసుకోవాలి అని చెప్పి. ఆ 10 వస్తువులు పెట్టుకుని ఎంత డబ్బు అవుతుంది. ముఖ్యంగా నేను షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా క్యాష్ పర్సులో పెట్టుకుంటాను అనమాట. ఫోన్ నమ్మను, ఫోన్ కానీ కార్డు కానీ నమ్మను. ఎందుకంటే కార్డు ఒకసారి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. ఒకసారి ఏంటంటే కొన్ని చోట్ల కార్డు యాక్సెప్ట్ చేయరు. మేము ఈ కార్డు యాక్సెప్ట్ చేయడం అండి, మేము హెచ్డిఎఫ్సి కార్డే యాక్సెప్ట్ చేస్తాం, ఐసిఐసిఐ కార్డే యాక్సెప్ట్ చేస్తాం. కార్డు నేను నమ్మను. ఏటీఎం కార్డు అంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కాదురండి. క్రెడిట్ కార్డు వాడి దివాళా తీసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రెడిట్ కార్డు అంటారు. ఆ క్రెడిట్ కార్డు మోసంలో పడకూడదు అనమాట. అంటే క్రెడిట్ కార్డు ఏంటంటే తీసుకుంటాం, పలానా తేదీ వరకు ఇంత ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఆ పలానా తేదీలోకి మనం తిరిగి చెల్లించలేకపోతే ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. తీసుకున్నంత మళ్ళీ తిరిగి కట్టాల్సి ఉంటుంది, ప్లస్ డబల్ వడ్డీగా. అందుకని క్రెడిట్ కార్డ్ తీసుకోకుండా ఉండటం చాలా శ్రేయస్కరం అని నేను చెప్తానమాట. క్రెడిట్ కార్డ్ ఎందుకు చెప్పండి, ఇప్పుడు క్రెడిట్ కార్డు అని చెప్పి అమెరికా పాలసీ అనమాట. అమెరికా సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి దివాళా తీస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇండియా ప్రత్యేకత ఏమిటి, అన్ని దేశాల కంటే ఇండియా ఎంత వైవిధ్యంగా ఉందంటే నేను చెప్తాను. సేవింగ్స్. ఇండియా ప్రత్యేకత ఏంటంటే, ఒక ₹1,00,000 జీతం వస్తే 10,000 అట్లా సేవ్ చేసుకుంటారు. ఏ ఎమర్జెన్సీయో వస్తుంది. అది పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నాం అనమాట. దేవుని వాక్యం సేవింగ్స్ని ఎంకరేజ్ చేయదు అని చెప్తారు. అది నాణానికి ఒకవైపు. సేవింగ్స్ని ఎంకరేజ్ చేయదు అంటే ఏమిటి అర్థం అంటే, అన్యాయంగా అక్రమంగా సంపాదించి ధనాశ చేత కూడబెట్టుకోవద్దు అని అనమాట. రేపటి ఆహారం కోసం దాచుకోవద్దని దేవుడు ఏం చెప్పట్లేదు. ఇప్పుడు సబ్బాతు, ఈరోజు సబ్బాత్ కదా, ఈరోజు వాళ్ళకి మన్నా రాదనమాట. అంటే శనివారం ఉదయం పరలోకం నుంచి మన్నా కురవదు. అందుకని చెప్పి దేవుని వాక్యం ఏం చెప్పింది, మీరు శుక్రవారము శనివారము 2 రోజులకి కావాల్సినటువంటి ఆ మన్నా శుక్రవారమే 2 అంతలు కూర్చుకోవాలి. చూసారా, ఆ చీమలు అంటే ఏంటంటే చలికాలంలో వాటికి ఆహారం దొరకదు. అంటే చలికాలంలో బయటికి వెళ్ళి ఆహారం వెతుక్కోవడం చాలా కష్టం. అందుకని చెప్పి చలికాలం కొరకు, వర్షాకాలం కొరకు ఆ వేసవి కాలంలోనే చీమలు ఏం చేస్తాయి, ఆ 4 గింజలు వాటి యొక్క చీమల పొట్టలో పెట్టుకుంటాయి, దాచుకుంటాయి. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సోమరిపోతుల దగ్గరికి దేవుని వాక్యం వచ్చి ఇట్లా చెప్తుంది, సోమరిపోతులారా, మీరు చీమలు చూసి నేర్చుకోండి. వాటికి పై న్యాయాధిపతి లేకపోయినా, విచారణకర్త లేకపోయినా, వేసవి కాలంలో అవి కష్టపడి పనిచేసి చలికాలం కొరకు 4 గింజలు కూర్చుకుంటాయి. చూసారా, 4 గింజలు కూర్చుకోమని దేవుని వాక్యం చెప్పట్లేదా? ఆ దేవుని వాక్యం దాచుకోవద్దని చెప్పింది, దేవుని వాక్యం కూర్చుకోవద్దని చెప్పింది, దేవుని వాక్యం సేవింగ్స్ పెట్టుకోవద్దని చెప్పింది, దేవుని వాక్యం బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవద్దని చెప్పింది. ఏమిటిది విపరీతం? ఒక ఆయన కష్టపడి పనిచేశారు, ఏదో చిన్న ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, రిటైర్ అయ్యారు, ప్రావిడెంట్ ఫండ్ వచ్చింది, పెన్షన్ వచ్చింది. ఆ వచ్చినటువంటి ప్రావిడెంట్ ఫండ్ 4 లక్షలు దుబారా చేశాడు, అడిగిన వాళ్ళందరికీ ఇచ్చాడు. దుబారా అంటే ఏమిటంటే లెక్క పత్రం లేకుండా అడిగినటువంటి వాళ్ళందరికీ ఇచ్చాడు. ఈయనేమన్నా రాజా, ఈయనేమన్నా దాత, ఈయనకేమన్నా కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉందా? తానే మొండంటే తనకో మొండంట, ఈయనకే లేదు. ఎందుకు మిగతా వాళ్ళకి ఇవ్వడం? నీకుంటే ఇవ్వచ్చు. వచ్చినటువంటి అన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత వచ్చినటువంటి ప్రావిడెంట్ ఫండ్ దుబారా అంటే అడిగినటువంటి వాళ్ళందరికీ ఒకళ్ళకి 10,000, ఒకళ్ళకి 20,000, ఒకళ్ళకి 30,000
చివరికి ఈయన దగ్గర ఏమీ లేకుండా పోయింది. ఆ ప్రావిడెంట్ ఫండ్ పెట్టుకుని ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకోరాదా? తలకి ఒక నేడు ఉండాలి కదా రిటైర్ అయిన తర్వాత. దేవుడు అపార్ట్మెంట్ తీసుకోవద్దన్నాడా? ఇల్లు తీసుకోవద్దన్నాడా? బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవద్దన్నాడా? డబ్బులు కూర్చుకోవద్దన్నాడా? మీ ధనము మీద మీ మనస్సు ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తోంది. చీమలు ఎంత కష్టపడి పనిచేసి చలికాలం కోసం కూర్చుకుంటాయో మీరు కూడా అట్లా జ్ఞానం కలిగి ఉండాలి. పావుల వలె వివేకము, పావురం వలె నిష్కపటము కలిగి ఉండు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. దేవుడిచ్చినటువంటి తలాంతుల్ని వృధా చేసుకోకూడదు, వృద్ధి చేసుకోవాలి. ఒక వ్యక్తికి దేవుడు 10 తలాంతులు ఇచ్చారు, ఒక వ్యక్తికి దేవుడు 5 తలాంతులు ఇచ్చారు, ఒక వ్యక్తికి దేవుడు 1 తలాంతు ఇచ్చారు. 10 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి 20 తలాంతులు చేశాడు. 5 తలాంతులు తీసుకున్నటువంటి వ్యక్తి 10 తలాంతులు చేశాడు. 1 తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి భూమిలో కప్పబెట్టి, నువ్వు కఠినుడు అని నాకు తెలుసు, నువ్వు మళ్ళీ వచ్చి అడుగుతావు అని నాకు తెలుసు, ఇదిగో నీ 1 తలాంతు నీకు ఇస్తాను అని తీసుకో అని చెప్పి దేశాంతరం వెళ్ళి వచ్చినటువంటి యజమానంతో చెప్తున్నాడు. నేను కఠినుడును అని నీకు తెలిసిన ఎడల, వెత్తని చోట కోయివాడను అని నీకు తెలిసిన ఎడల, నా డబ్బు నీవు షావుకారుల యొద్ద బ్యాంక్లో సేఫ్ డిపాజిట్ చేస్తుంటే నేను ఇంట్రెస్ట్తో వచ్చి తీసుకునేవాడిని కదా. ఈ చెడ్డ దాసుడిని, ఈ దుర్మార్గుడైనటువంటి దాసుడిని, ఈ సోమరి అయినటువంటి చెడ్డ దాసుడిని కాళ్ళు చేతులు కట్టివేసి వెలుపల చీకటి అగాధము ఏడ్పున్నటువంటి ఆ నరక కూపంలో పడవేయండి అని చెప్పి దేవుడు తన దాసులకి ఆజ్ఞాపిస్తే, ఆ 1 తలాంతు తీసుకున్నటువంటి అకృతజ్ఞత లేనటువంటి వ్యక్తి, ఆ సోమరి అయినటువంటి వ్యక్తి పరలోకం నుండి వెలుపలికి తోసివేయబడ్డాడు. చూసారా? దేవుడిచ్చినటువంటి తలాంతును వృద్ధి చేసుకోవద్దని దేవుడు చెప్పట్లా. మీకు దేవుడు తలాంతు ఇచ్చాడు, ఏ తలాంతు అయితే ఇచ్చాడో ఆ తలాంతుని చక్కగా వృద్ధి చేసుకోవాలి. చీమలాగా కష్టపడి పనిచేసి వేసవకాలం కొరకు కూర్చుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఆ 4 గింజలు వ్యర్థం చేసుకుంటే ఎట్లా? ఎక్కడున్నాం? విశ్రాంతి. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచినది. ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ రెస్ట్ ఈస్ అవాయిడెడ్. అంటే చెప్పాను కదా, దేవుని ప్రజలు అంటే ఎవరు? ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యూదులు మాత్రమే కాదు. ఎవరైతే దేవునితో యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమాధాన పడతారో, ఎవరైతే దేవునికి మారుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ పొందుతారో, తాము పాపులమని, తమకు పాప రక్షణార్థం యేసుక్రీస్తు ప్రభు కావాలి అని అంగీకరిస్తారో, వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలు అగుటకు, దేవుని బిడ్డలు అగుటకు దేవుడు అధికారం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలమైతే ఏంటి? వారసులం కదా, నిశ్చయంగా పరలోకం మన కొరకు నిలిచి ఉంటుంది. ఈ లోకంలో మనకి ఏం విశ్రాంతి ఉందో చెప్పండి? పొద్దు నుంచి సాయంత్రం వరకు పరుగు 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 పరుగు. ఎంతమంది ప్రయాణాల్లో ఉన్నారు, ఫ్లైట్ జర్నీ. అది చెప్తున్నాను కదా. మా ట్రావెల్ ఏజెంట్ని అడిగాను, ఒకసారి నేను అమెరికా వెళ్ళాలి, టెక్సాస్ వెళ్ళాలి, ఈ వీసా కావాలి అని చెప్తే వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. తర్వాత నేను ఫండింగ్ ఏజెన్సీకి మెయిల్ చేస్తే సిఎస్ఐఆర్ స్టాఫ్ ఎంత బిజీ అయినప్పటికీ వాళ్ళు చక్కగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు చక్కగా రెస్పాండ్ అయ్యి, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఫిల్ చేసి మాకు పంపించండి, మేము మీకు కావాల్సినటువంటి ఫండింగ్ కొరకు ఏర్పాట్లన్నీ చేస్తాం. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆ ఫండింగ్ ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ మనం డబ్బులు పెట్టుకుని మన డబ్బులతో వెళ్ళి వచ్చి ఆ బిల్స్ ఇస్తే వాళ్ళు మరలా క్లెయిమ్ చేసుకోవడానికి మనకి అవసరమైనటువంటి వీలు కల్పిస్తారు. కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ముందుగా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఆ ప్రాసెసింగ్ అంతా ఏమిటి? ముందుగా మనం డబ్బులు పెట్టుకుని వెళ్ళిన తర్వాత మనకి గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, నాకు ముందుగా ఇన్వెస్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా లేదు. అందువల్ల నేను అమెరికా వెళ్ళలేకపోయాను అనమాట. చూసారా? అవకాశాలు వస్తాయి కానీ అందరూ వినియోగించుకోలేరు కదా. అమెరికా ప్రయాణం అంటే ఏమన్నా సులువా? వారం రోజులే తీరా ఉండేది. అక్కడ ఎంత అంటే 1 వీక్ అక్కడ ఉండేది, 6 డేస్ అక్కడ ఉండేది, రిటర్న్ అయిపోయేది. అట్లాంటి పరిస్థితి. గుడ్ థింగ్ ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు జనరస్గా, లిబరల్గా రీసెర్చర్స్కి, ఫ్యాకల్టీకి రీయింబర్స్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఏసిఎస్ కాన్ఫరెన్స్ అంటే అది మామూలు కాన్ఫరెన్సా? అసలు ప్రజెంటేషన్ కొరకు పేపర్ యాక్సెప్ట్ అవడమే గొప్ప. అట్లా మిస్ అయ్యాను అనమాట మార్చిలో ప్రయాణం. ఇంకేంటి,
ట్రావెల్ ఒకటేనా, వీసా ఒకటేనా, ఫ్లైట్ టికెట్ ఒకటేనా, అక్కడ అకామిడేషన్ కదా, తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ ఎన్ని ఉంటాయి. ఇవన్నింటికి స్ట్రాంగ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక ప్రయాణం మనకు ఉన్నప్పుడు దాని కొరకు సిద్ధపడాలి. పరలోకం కొరకు మనం అందరం కూడా సిద్ధపడాలి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు కదా. పూర్వం అంటే 100 సంవత్సరాలు బ్రతుకుతామన్న ఆశ ఉంది, హోప్ ఉంది. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఉన్నారు. ఇజ్రాయేలీలు 70 ఇయర్స్ 80 ఇయర్స్ ఈజీగా వాళ్ళకి లైఫ్ స్పాన్ ఉంది. యావరేజ్ లైఫ్ స్పాన్ ఏమిటంటే 70 ఇయర్స్ చక్కగా. ఎందుకంటే వాళ్ళ తిండి వేరు, వాళ్ళ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ వేరు. మెడిటేరియన్ కోస్ట్, లాంగ్ మెడిటేరియన్ కోస్ట్ అనమాట. మధ్యాహ్నం వరకు 45 డిగ్రీస్ 49 డిగ్రీస్ టెంపరేచర్, ఎంతో ఎండ ఉన్నా ఎంతో వేడి ఉన్నా సాయంకాలం అయ్యేటప్పటికి ఏం జరుగుతుందంటే, చక్కగా ఈ మెడిటరేనియన్ కోస్ట్లో ఉన్నటువంటి చల్లని చక్కని వాయువు వల్ల ఏంటంటే అసలు ఫ్యాన్ అవసరం లేదు. అపార్ట్మెంట్లో ఫ్యాన్ అవసరం లేదనమాట. చక్కగా కిటికీ తీసుకున్నట్లయితే చక్కగా చల్లని ఆ మెడిటరేనియన్ క్లైమేట్ యొక్క చక్కని గాలు వస్తూ ఉంటే ఫ్యానే అవసరం ఉండదు, ఏసీ పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. అట్లాంటి చక్కని వాతావరణం అనమాట. ఇంకో విషయం ఏంటంటే, యావరేజ్ టీ ప్లాంటేషన్ ఎక్కడ ఎక్కువ అంటే, టీ అంటే మనం తాగే టీ కాదు, ట్రీ ప్లాంటేషన్ ఎక్కువ మొక్కలు ఎక్కడ నాటుతారు అంటే ఇజ్రాయెల్ దేశంలోనే. వాళ్ళంతా జ్ఞానం కలిగినటువంటి మనుషులు అనమాట, అంత ఎడ్యుకేటెడ్ సొసైటీ, అంత హైలీ లిటరేట్ సొసైటీ అనమాట. ఏ దేశంలో ఎక్కువ ట్రీ ప్లాంటేషన్ ఉన్నది అంటే అది అగైన్ ఇజ్రాయెల్ అనమాట. ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఈస్ అవాయిటెడ్. దేవుని ప్రజల కొరకు విశ్రాంతి నిలిచినది. ఈ లోకంలో మనకి విశ్రాంతి ఎక్కడుంది చెప్పండి? ఒక ప్రయాణం ఉంది. ఒక ప్రయాణం ఉందంటే పాస్పోర్ట్ సిద్ధపరచుకోవాలంటే ఏంటంటే, పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఎంత? ఒక దేశానికి మనం 1 సంవత్సరం ఉండడానికి వెళ్తా ఉన్నాం. మన పాస్పోర్ట్ వ్యాలిడిటీ 6 మంత్స్ ఉంటే కౌన్సిలింగ్ అవసరం లేదు. ఇప్పుడు నా మెసేజెస్ అన్నీ కూడా యంగస్టర్స్కి, ఐఐటీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి, స్కాలర్స్కి, తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లలకి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఉపయోగపడే దేవుని వాక్యం ఏమిటంటే మనకు అనుభవ జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ అనుభవాన్ని మనం అందరితోనే పంచుకోవలసినటువంటి అవసరం ఉంది కదా. ప్రయాణానికి సిద్ధపడద్దు. 3 నెలల ప్రయాణం, 3 నెలల తర్వాత ప్రయాణం ఉందంటే ఇప్పటి నుంచి మనం సిద్ధపడాలి. 3 నెలలు ఎంతలో వచ్చేస్తుంది? ఆ 3 నెలలు కూడా తక్కువే నన్ను అడిగితే. పాస్పోర్ట్ వ్యాలిడిటీ లేదు, సంవత్సరం విదేశాలకు వెళ్ళి ఉండాలి. ఎట్లా? పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉందా? 10 ఇయర్సో 20 ఇయర్సో. 10 ఇయర్సే కదా వ్యాలిడిటీ ఇస్తారు. ఆ 10 ఇయర్స్ వ్యాలిడిటీ ఉందో లేదో చూసుకోవాలి. పాస్పోర్ట్కి వీసాకి అప్లై చేయాలి. వీసా వచ్చిన తర్వాత ఆ వీసాను ఆధారం చేసుకుని టికెట్లకు అప్లై చేయాలి. ఇవన్నీ ఉన్నాయా లేదా? మరి పరలోకం, ఈ లోకంలో మనం 70 సంవత్సరాలు ఉంటాం, 80 సంవత్సరాలు ఉంటాం. ఇజ్రాయేలీలాగా మనకు ఆ గ్యారంటీ కూడా లేదు. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలకి పుట్టుకుమని చేస్తూ ఉన్నారు. ఎంత బాధ, ఎంత కష్టం. అయ్యో చక్కగా ఉన్నారండి, ఆరోగ్యంగా ఉన్నారండి, హాస్పిటల్కి వెళ్ళారు, రుయాపేట హాస్పిటల్కి తిరిగి రాలేదు, హార్ట్ స్ట్రోక్ చనిపోయారు. వెనక్కి చూస్తే ఏమీ లేదు. వెనక్కి చూస్తే ఏమీ ఆధారం లేదు, ఏమి డబ్బులు లేవు, ఏమి సేవింగ్స్ లేవు, ఏం బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. తీరా చూడకపోతే 2 ఆడబిడ్డలు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత కష్టం. ఏం మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, ఎల్ఐసి లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, రాబడి ఏమీ లేదు. ఎంత కష్టం. మన భారతదేశంలో భారతీయుల పరిస్థితి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏ జాబ్ తీసుకున్నా కాంట్రాక్టు, ఏమన్నా గవర్నమెంట్ జాబా? ఎక్కడున్నా అంత ప్రైవేటైజేషన్. ఆ ఇందిరాగాంధీ గారి పుణ్యమని ఇప్పుడు కొంచెం ఎస్బీఐ అన్నా మిగిలింది మన కోసం. లేకపోతే సామాన్యులు బ్యాంకులో అడుగు పెట్టగలరు చెప్పండి? ఇప్పుడు సామాన్యులు ఆ బ్యాంకులో అడుగు పెట్టగలుగుతున్నారు. చిన్న చిరుద్యోగులు బ్యాంకులో అడుగు పెట్టగలుగుతున్నారంటే ఇందిరమ్మ గారు చేసినటువంటి నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ కదా. అట్లాంటి పాలసీస్ ఇందిరాగాంధీ గారు ఎన్ని చేశారు? ఇప్పుడు ఐఐటి ఉంది, ఐఐటి మద్రాస్ ఉంది. ఇక్కడ ఇంత చక్కని చల్లని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇట్లా చక్కని వర్తమానం సిద్ధపరుస్తున్నాను. ఈ ఐఐటి ఉన్నదంటే ఏమిటి? విజనరీ లీడర్ అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు విజనే కదా. ఆయన ఎప్పుడో ఆలోచించి ఇట్లాంటి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉండాలి అని చెప్పి ఖరగ్పూర్లోను, కాన్పూర్లోను, ముంబైలోను, తర్వాత 5 ఐఐటీస్ అనమాట, మద్రాసులోను, గౌహతిలోను 5 ఐఐటీస్ పెట్టారు. ఆ తర్వాత గవర్నమెంట్స్ కూడా అంతే యాక్టివ్గా పనిచేయడం వల్ల కదా ఇప్పుడు ఆ కాలంలో స్టార్ట్ చేయడం, ఈ బిగినింగ్ కష్టం, తర్వాత ఎక్స్టెండ్ చేయడం, తర్వాత ఏ ఐడియానన్నా డెవలప్ చేయడం ఈజీ. ఆ ఐడియాను జనరేట్ చేయడం చాలా కష్టం కదా. ఇప్పుడు ఐఐటీస్ అంటే ఏమిటి? ఐఐటీస్ ఆర్ గేట్వేస్ టు అబ్రాడ్. ఆ కాలంలో అంటే ఇండియా ఇండిపెండెంట్ అయినటువంటి 1950స్లో పండిట్ నెహ్రూ గారు ఎంతో విజనరీగా అట్లా చేశారు. నెహ్రూ గారి గురించి మాట్లాడమన్నారనమాట నన్ను. ఒక చిల్డ్రన్స్ డే ఫెస్టివల్ సమయంలో
అది 1994 అనుకుంటా. 1994 నవంబర్ 14th కదా, నవంబర్ 14th చిల్డ్రన్స్ డే. అయితే నవంబర్ 14 చిల్డ్రన్స్ డే ఫెస్టివల్ స్కూల్లో జరుగుతాయి కదా, అందుకని ఫస్ట్ వీక్లోనే కండక్ట్ చేశారు ఎలక్ట్యూషన్ కాంపిటీషను. ఆ ఎలక్ట్యూషన్ కాంపిటీషన్లో చక్కగా మాట్లాడాను అనమాట. ఎవరు ముందు మాట్లాడతారని జడ్జెస్ అడిగారనమాట క్లాస్లో పార్టిసిపెంట్స్ అందరినీ. నేనే ఫస్ట్ వెళ్ళాను. అంతే, ముందు ఉంటానులేండి, కొంచెం యాక్టివ్గా ఉంటాను. నేనే ఫస్ట్ వెళ్ళి చక్కగా నాన్ స్టాప్ 4 minutes మాట్లాడాలంటే ఎగ్జాక్ట్లీ 4 minutes నాన్ స్టాప్ కంచుగా అంటాం కదా. దేవుని కృపను బట్టి చక్కగా దేవుడు వాక్శక్తి ఇచ్చారు కదా. మా టీచర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఎవరు, ప్రకాష్ వైద్యనాథన్ గారని, అల్యూమినస్ ఐఐటి ఫిజిక్స్ డిపార్ట్మెంట్. ఆయన చెప్తారనమాట, ఇంద్రా యూ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ వోకల్ కార్డ్స్ అంటారు. నేను ఎప్పుడూ గమనించుకోలేదులేండి, అది దేవుని కృప. నిజమే ఆయన చెప్పింది, లేకపోతే 4,000 వీడియోస్ ఎట్లా చేయగలుగుతాను. గంటలు కోచింగ్ ఇచ్చే తర్ఫీదు చిన్నప్పటి నుంచి దేవుడు నాకు ఇచ్చారనమాట. మా తల్లిగారు అంటే మదర్ టీచర్ అవడాన్ని బట్టి, ఫాదర్ టీచర్ అవడాన్ని బట్టి, ఇంటికి వచ్చే ట్యూషన్ పిల్లలకి పేరెంట్స్కి సపోర్ట్ చేస్తూ ట్యూషన్స్ చెప్తూ ఉండేవాడిని అనమాట. అందువల్ల ఆ శిక్షణ అంటే ఏంటంటే, ఇప్పుడు కలైమమణి గారు ఉన్నారు, ఎవరు, వాణి జయరామ్ గారు ఏమిటంటే ప్రాక్టీస్ అనమాట, సాధన. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు, ఏమిటంటే సాధన, ప్రాక్టీస్. వాళ్ళు డైలీ కనీసం 12 hours సాధన చేస్తారు, ఆక్టివ్స్. ఎవరు లేకపోయినా ఏమిటంటే అట్లా సాధన ప్రాక్టీస్ సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రైనింగ్ వల్ల ఏమిటంటే ఆ వోకల్ కార్డ్స్ ఎప్పుడు కూడా వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్లో ఉంటాయన్నమాట ఆ వోకల్ కార్డ్స్. అదేమిటంటే ఆ సాధన. అట్లా మా టీచర్ గారు ప్రకాష్ వైద్యనాథన్ గారు చెప్పినట్టు దేవుడు చక్కని వోకల్ కార్డ్స్ ఇచ్చారనమాట. ఆ వోకల్ కార్డ్స్తో, ఆ వాయిస్తో దేవుని మహింపరచకపోతే, ఆ 4,000 వీడియోస్ చేయకపోతే, ఆ సమయాన్ని ఉపయోగించకపోతే, చైనాలో ఉన్నటువంటి 2 years కూడా ఇంచుమించు 2,000 వీడియోస్ లెఫ్ట్ అండ్ రైట్ చక్కగా చేసి అప్లోడ్ చేశానంటే, చైనాలో యూట్యూబ్ యాక్సెస్ ఉండదు. కానీ నా కోసం మా ల్యాబ్లో ఉన్నటువంటి ఒక పిహెచ్డి స్కాలర్ ఒక స్పెషల్ లింక్, స్పెషల్ వాళ్ళు ఏదో యూస్ చేస్తారు, స్పెషల్ వెబ్ లింక్ ఏదో యూస్ చేస్తారు, స్పెషల్ యాక్సెస్ కోసం అనమాట, యూట్యూబ్ యాక్సెస్ కోసం నాకు ఒక లింక్ ప్రొవైడ్ చేసి అట్లా ఇచ్చాడనమాట. యూట్యూబ్ యాక్సెస్ నాకు ఇచ్చాడు. అసలు చైనాలో 2 years ఉన్నప్పటికీ అన్రెస్ట్రిక్టెడ్ అనమాట, అన్రెస్ట్రిక్టెడ్ ఇంటర్నెట్, అన్రెస్ట్రిక్టెడ్ ఫెసిలిటీ టు ప్రీచ్, అన్రెస్ట్రిక్టెడ్ ఫెసిలిటీ టు గో టు చర్చ్, అబ్సల్యూట్ ఫ్రీడమ్. మనం ఏమో అనుకుంటాం చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా కష్టం చైనాలో, చైనా ఈజ్ డిక్టేటోరియల్ కంట్రీ, చైనా ఈజ్ కమ్యూనిస్ట్ కంట్రీ అని అనుకుంటారు బయట నుంచి చూసిన వాళ్ళు. కానీ అది వాస్తవంగా చైనా ఈజ్ అబ్సల్యూట్లీ డెమోక్రటిక్ కంట్రీ అనమాట. ఎక్కడునో ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ రెస్ట్ ఈజ్ అవైటింగ్. ఈ లోకంలో విశ్రాంతి ఎక్కడుంది చెప్పండి? ఇజ్రాయెల్ దేశంలో. అంటే నేను చూస్తాను కదా, ఫ్రైడే ఈ సమయం నుంచి నెక్స్ట్ డే సాయంత్రం సాటర్డే వరకు టోటల్ రెస్ట్ అనమాట. ఇంక చేయడానికి ఏం పని ఉండదు. ఎందుకు? ఆల్ షాప్స్ క్లోజ్, సగూర్, ఆల్ షాప్స్ క్లోజ్. చక్కగా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొస్తారు ఎక్కడికి? గార్డెన్కి. మా అపార్ట్మెంట్ ముందే ఒక చక్కని పార్క్ ఉందన్నమాట, ఏలీ కోహెన్ పార్క్ అని. ఏల్ అంటే దేవుడు అని అర్థం, కోహెన్ అంటే ప్రీస్ట్ అని అర్థం, దేవుని యొక్క యాజకుడు అని అర్థం. అంటే ఆ పార్క్ పేరు ఒక హిస్టరీ ఉందన్నమాట. ఆ పార్క్కి ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే, ఒక ఇజ్రాయలీ స్పై ఉన్నారు, ఇజ్రాయలీ గూఢచారి పేరు ఏమిటంటే ఎలీ కోహెన్ అనే సిరియన్ ఇజ్రాయలీ స్పై సిరియాలో స్పైయింగ్ చేశారు, గూఢచారి పని చేశారు. అయితే ఆ సిరియన్స్కి తెలిసిపోయింది, సిరియన్స్కి కనిపెట్టేశారు. ఎలీ కోహెన్ అనే జూయిష్ పర్సన్ మా దేశంలో ఇజ్రాయెల్ కొరకు మొసాద్ వాళ్ళ ద్వారా గూఢచారి పని చేస్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచి చాలా ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్, చాలా ముఖ్యంగా 7 day war పీరియడ్లో గోల్డా, మేడం గోల్డా ప్రైమ్ మినిస్టర్ అనమాట.
ఆవిడకి ఈ ఎలీ కోహెన్ ఇచ్చినటువంటి ఆ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ వల్ల 7 డే వార్ ఇజ్రాయేలీలు విన్ చేయగలిగారనమాట. అట్లా ఇజ్రాయెల్ సక్సెస్‌కి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధాలన్నింటిలో కూడా ఎట్లా ఇజ్రాయెల్‌కి యుద్ధంలో ముందుగానే ఎవరు అటాక్ చేస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి అటాక్ చేస్తా ఉన్నారు, సిరియన్స్ గోలాన్ హైట్స్ మీద ఎట్లా అటాక్ చేస్తా ఉన్నారు, వాళ్ళు ఎట్లా ప్లాన్ చేశారు, ఇజ్రాయెల్ ఆర్మీ ముందుగానే అక్కడ ఎట్లా మోహరించి ఉన్నారు మనం వెళ్ళకముందే అని సిరియన్స్ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మన దేశంలో ఆ ఇజ్రాయేలీల యొక్క గూఢచారి స్పై ఎలీ కోహెన్ ఉన్నారు. ఎలీ కోహెన్ అందించినటువంటి ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వల్ల వీ హ్యావ్ లాస్ట్ ద వార్ అని చెప్పినప్పుడు ఎలీ కోహెన్ వాళ్ళు అరెస్ట్ చేసి ఏంటంటే నేషనల్ పాలసీస్ ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉంటాయి. యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ నో ఫారిన్ సిటిజన్ షుడ్ స్పై ఆన్ అదర్ నేషన్ పీపుల్ ఇన్ దర్ ల్యాండ్. అట్లాంటి కన్వెన్షన్ బట్టి ఎలీ కోహెన్ని హ్యాంగ్ చేశారనమాట. ఎలీ కోహెన్ని సిరియన్స్ హ్యాంగ్ చేశారు. ఎలీ కోహెన్ అనే గూఢచారి చాలా 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 బ్రిలియన్స్. అసలు అతను ఎవరు పట్టుకోలేకపోయారు. అంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషను ఇజ్రాయెల్ అనేకమైనటువంటి వార్స్ విన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషను సిరియా నుంచి ఇజ్రాయెల్కి అతను ఎట్లా ట్రాన్స్ఫర్ చేశాడు అన్నటువంటి విషయాన్ని ఇప్పటివరకు ఎవరు పట్టుకోలేకపోయారు. ఎలీ కోహెన్ అట్లా హ్యాంగ్ చేసినారు. అందువల్ల ఆయన గుర్తుగా ఆయనకి ఇన్ ద ఆనర్ ఆఫ్ ఎలీ కోహెన్ ఆ పార్క్ పేరు ఎలీ కోహెన్ అని పెట్టారనమాట. అందువల్ల ఫర్ ద పీపుల్ ఆ పార్క్లో చక్కగా విశ్రాంతి తీసుకునేవాడిని అనమాట. ప్రతి 100 మీటర్స్కి ఒక చక్కని పార్క్ ఉంటుంది ఇజ్రాయెల్లో. మోదీ గారు అట్లా రాసుకున్నట్లు పుస్తకంలో అవన్నీ కూడా గుజరాత్లో ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు. అందుకనే గుజరాత్ అంత క్లీన్గా ఉంది. గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎట్లా మోదీ గారు చైనా వెళ్ళి ఫారిన్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంచి విషయాలు ఇంప్లిమెంట్ చేశారో, మన డీకే శివకుమార్ గారు కర్ణాటక నుంచి చైనా వెళ్ళాలి, ఇజ్రాయెల్ వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి మంచి విషయాలు చక్కగా కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేయాలి. అట్లనే జోసెఫ్ విజయ్ గారు కూడా చైనా నుంచి, తర్వాత టోక్యో నుంచి, జపాన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి అక్కడికి వెళ్ళి చూసి అక్కడ ఉన్నటువంటి ఆ మంచి విషయాలు ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళకి మంచి కౌన్సిలర్స్ దేవుడు ఇచ్చేలాగా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. మే గాడ్ బ్లెస్ ద ఆడియన్స్ విత్ హిస్ రెస్ట్. ఆమెన్.